హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త టెంపుల్కి వచ్చాము. కుదిగం అండ్ మాకవరం ఈ రెండు గ్రామాలకు మధ్యలో శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంది, శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడు ఆలయం మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా మనం ఆలయం లోపలికి ఎంటర్ అవుతాము. ముందుగా నందీశ్వరుడు మనకు కనిపిస్తాడు, తర్వాత కుడివైపు వినాయకుడు కనిపిస్తాడు, ఎడవైపు కుమారస్వామి ఉంటారు. అక్కడి నుంచి మనం గుడి లోపలికి ఎంటర్ అవుతాము. ఎంటర్ అవ్వగానే ముందు మనం గుడికి వెళ్ళే ముందు ఏం చేయాలంటే ముందు కాలు కడుక్కోవాలా. కాలు కడుక్కోవడానికి నేను ఎడవైపు చూసినప్పుడు నుయ్యి ఉంది, అది నుయ్యి దగ్గరికి వెళ్ళి కాలు కడుక్కున్నాను. అదే ఆ నుయ్య మీరు చూస్తుంది. ఆ నుయ్యికి ఆపోజిట్లో నవ విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు అవి మీ నవ విగ్రహాలు అంటే 9 విగ్రహాలు ప్రతిష్ఠ చేసి ఉంటారు. ఆ విగ్రహాలు ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. అవే ఆ 9 విగ్రహాలు చూస్తున్నారు కదా. విగ్రహాలు అక్కడ నుంచి మనం అలా గుడి లోపలికి వెళ్తాము, మెయిన్ గుడి లోపలికి. నేను వచ్చినప్పుడు ఇక్కడ 12 అయిపోయింది. చూడండి, ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. పంతులు జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు. ఇది మన శ్రీ దుర్గమ్మ గుడి మాట. ఇది కనిపిస్తుంది కదా, ఎక్కువ పర్సెంట్ మబ్బు ఉంది, అందుకే మీకు క్లియర్గా. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తాము, అక్కడ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా ఏదో చూపిస్తాను. లాస్ట్లో శ్రీ శ్రీ నీలకంఠేశ్వర గుడికి వస్తాను. ఆ పక్కన శివరు ఒక 2 టెంపుల్ ఉన్నాయి, ఆ టెంపుల్ ఏవేవో మీకు చూపిస్తాను అండ్ వాటి పేర్లు కూడా మీకు చెప్తాను. వెళ్తాను ఆ టెంపుల్కి. ఇక్కడ గుడి దగ్గర ఏంటంటే చిన్న చిన్న విగ్రహాలు పెట్టినారు. ఆ బొమ్మలు ఏంటంటే మనం కనిపెట్టలేకపోతున్నాము. అంటే అడుగు బొమ్మ సైజులు ఉంటాయి అన్నమాట విగ్రహాలు. అంటే పెద్ద విగ్రహాలు అంటే కనిపెట్టవచ్చు, పలానా దేవుడు పలానా ఇదని. కానీ చిన్న చిన్న విగ్రహాలని కనిపెట్టడం కొంచెం కష్టమైన పని, కనిపెట్టలేము. అడుగు ఉంటాయి, కానీ నీట్గా చెక్కుంటే పర్వాలేదు, తెలిసిపోద్ది. అవి ఏంటంటే విగ్రహాలు అంటే రాతి మీద చెక్కుతారు కాబట్టి అవి కనిపెట్టడం కష్టము. అక్కడ నుంచి అలా వచ్చాను ముందుకి. ఇది చూసాను, ఇది కుమారస్వామి ఆలయం, అంటే శ్రీ మణికంఠ స్వామి ఆలయం అంటే ఇది. అక్కడికి వచ్చి అలా ముందు ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాము. అక్కడ దేవస్థానం మూస్తున్నారు, అంటే గుడి మూస్తున్నారు కాబట్టి ఏ గుడి అయినా అక్కడ అడుగుదామనేసరికి ఎవరు లేరు అక్కడ. మీకు ఆ గుడి ఓన్లీ చూపిస్తాను, ఓన్లీ దేవాలయమని. అంటే శివుడికి సంబంధించిన దేవాలయమే ఉంటుంది. అక్కడ నుంచి అలా మీకు ఫస్ట్ చూసిన గుడి బ్యాక్ సైడ్కి వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడ మొక్కలు చాలా ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను, చూడండి. పూల మొక్కలు మొత్తం అరటి మొక్కలు, పూల మొక్కలు ఫుల్గా ఉన్నాయి. కాకపోతే ఎండ అవ్వడం, పూలు కోసేయడం వల్ల పూలు కనిపించవు. అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తాము, మెయిన్ గుడికి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతాము. చూడండి, విగ్రహాలు నీకు చూపించాను కదా, అవే విగ్రహాలు అవి. కాకపోతే పూజలు ఎక్కువ చేసి పూజలు దేవుడు విగ్రహాలు పెట్టడం వల్ల దేవుడి విగ్రహం కూడా నల్లగైపోతుంది ఆ ప్లేస్ అలా. దీపాలు దగ్గరలో పెట్టకూడదు. మరి చూడండి, మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం మనం. రైట్ పక్కన సూర్యదేవరాయల విగ్రహం ఉంది, లెఫ్ట్ పక్కన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇప్పుడు అది చూపిస్తాను, చూడండి. మీకు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు పక్కన. లోపలికి మరి వెళ్ళడానికి ఎంటర్ లేదు, ఎందుకంటే పంతులు గారు తాళం వేసి వెళ్ళిపోయారు. మరి మీకు లోపల నేను చూపించలేను, ఎందుకంటే కొన్ని ఏరియాలో లోపల చూడడానికి అవకాశం ఉంటుంది, కొన్ని ఏరియాలో అలా చూపించరు. ఎందుకంటే విగ్రహాన్ని స్వయంగా కళ్ళతో చూడాలి కాబట్టి మనం ఇలా వీడియో రూపంలో చూపించుకోవడానికి అవ్వదు. చూశారు కదా, మొత్తం దేవాలయం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. దేవాలయం అంటేనే విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి నేను డ్రోన్ వీడియో చూపిస్తాను, విలేజ్ మొత్తం అండ్ ఆ టెంపుల్ మొత్తం చూపిస్తాను, చూడండి. అదే ఆ విలేజ్ మొత్తము చూస్తున్నారు కదా. మొత్తం చూడండి, డ్రోన్ షాట్ తీస్తున్నాను. డ్రోన్ వీడియో తీయడం కారణం ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుద్ది. అంటే పైనుంచి చూస్తే గుడి ఇలా ఉన్నదా అని చాలా అందంగా మంచిగా కనిపిస్తుంది గుడి మొత్తం వల్ల. కలరింగ్ వేస్తే ఇంకా బాగుండు. కలరింగ్ వేస్తున్నది, కాకపోతే అది పైకి కనిపించట్లేదు. కలరింగు ఒకే కలర్ కలిసిపోయింది అనమాట. ఆ వైట్లో కొంచెం కలరింగ్ తక్కువ ఉంది కాబట్టి మీకు గుడి అంత నీట్గా కనిపించదు. విలేజ్ అంటే ఆ మాత్రమే ఉంటుంది, ఈ గుడి మాత్రం కొంచెం పెద్దగానే ఉంది, పర్వాలేదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా అభివృద్ధి
చెం- చెందించారు. బాగుంది గుడి. ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను గుడిని. చూడండి, మొత్తం రౌండ్ అప్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ గుడి కట్టి మినిమం 200 సంవత్సరాలు అయిపోద్ది ఈ గుడి కట్టేసి. నేను ఒక్కో విలేజ్ వెళ్ళి అక్కడ విలేజ్లో ఏముంది, ఏ గుడి ఉందని మీకు ప్రతి వీడియో అప్లోడ్ చేస్తుంటాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో మొత్తం, అప్పుడే మీకు అర్థమవుద్ది గుడి ఎలా ఉంది ఏంటండి. మీ విలేజ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. డ్రోన్ షాట్ తీయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎండ బాగుండాలా. ఎండ బాగుంటే డ్రోన్ షాట్ చాలా నీట్గా క్లారిటీగా వస్తాయి. మబ్బు ఉంటే మటుకు డ్రోన్ షాట్ అంత నీట్గా రాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మీకు విలేజ్ చూపిస్తాను చూడండి. మబ్బు పడుతున్న కారణంగా నీకు అంత క్లియర్గా విలేజ్ ఏం కనిపించదు. చూడండి, మొత్తం చూపిస్తాను. మబ్బు ఎక్కువ పర్సెంట్ ఉంది, అందుకే వీడియో నీకు అంత క్లారిటీ కనబడదు. ఆ గుడి పక్కన ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అంటే ఈ 2 ఊర్లకి కొంచెం దూరంగానే ఉంది, దగ్గరగా ఏం లేదు. మినిమం 10 నిమిషాలు ఇలాగ అవుద్ది ఈ గుడి దగ్గర ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.